ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రియబిడ్డలకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. లూకాసు వార్త 22వ అధ్యాయము 15 నుంచి 20 వచనాలు. ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులతో కలిసి పస్కా విందును భుజించడం వారి పాప విమోచన కొరకు తాను పొందబోయే శ్రమలను సూచిస్తూ ఉన్నది. లోక పాపమును మోసుకున్న దేవుని గొర్రెపిల్లగా ప్రభు శిలువలో మనందరి కోసం బలైనది జ్ఞాపకం చేసుకుంటూ ఈనాడు మనము కూడా ప్రభురాత్రి భోజనం పాటిస్తూ దేవుని ఆరాధిస్తూ ఉన్నాం. అపోస్తల కార్యములు 2:24లో వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి అని వింటున్నాం. పేతురు అందించిన స్వార్థ సందేశాన్ని విని ప్రభువును రక్షకునిగా స్వీకరించి పాపక్షమాపణ పొందినవారు సూచనగా బాప్తిస్మం పొందారు. అలా చేసిన 3,000 మంది యెరూషలేములో యేసు క్రీస్తును తిరస్కరించి సిలువ వేసిన నాయకుల మధ్య ఉన్నారు. వారు భయపడకుండా ధైర్యంగా ఉన్నారు. వారికి ప్రభు తోడుగా ఉన్నాడు. వీరందరూ అపోస్తలుల బోధ వింటున్నారు, విధేయత చూపుతున్నారు, సహవాసంలో ఉన్నారు. అంతేకాదు రొట్టె విరవడంలో ప్రార్థన చేయడంలో ఎడతెగక ఉన్నారు. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనంలో ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అంటున్నాడు. వారు కూడుకొనినది శనివారం కాదు, క్రీస్తు ప్రభు మరణించి సజీవంగా లేచిన కొద్ది కాలానికే విశ్వాసులు యూదుల విశ్రాంతి దినమైన శనివారం నాడు కాక ఆదివారం ఆరాధనకు కూడుకున్నారని మనం గ్రహిస్తున్నాం. ఆదివారం నాడు యేసుప్రభు మరణాన్ని జయించి లేచాడు కాబట్టి వారు ఆదివారం నాడు కూడుకొనడం యుక్తమే కదా. ఇప్పుడు మనము కూడా ఆదివారం నాడు కూడుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించి మన కోసం తిరిగి లేచాడని, మన పాపములకు పరిహారముగా శిలువలో బలి అయిపోయాడని మనం ఒప్పుకుంటూ ఆయన్ని ఆరాధిస్తున్నాం. రొట్టెలో మరి రసంలో పాలు పంపులు పొందుతున్నాం. దేవునికి స్తోత్రం, వందనాలు.